ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ తయారు చేసేసుకుందామండి. చూసేద్దాం రండి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుందామండి కాలీఫ్లవర్ కర్రీ షార్ట్ టైంలో. కొంచెం గోరువెచ్చగా నీళ్ళు పెట్టుకొని అట్లా వేసుకుంటే అండి అందులో చిన్న చిన్న డస్ట్ పొడిలా ఉంటాయి కదా, అవన్నీ పోతాయండి. ఒక్క 2 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటే 3 మినిట్స్ అవి అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇంకా తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకునేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఆనియన్స్లోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి కదా, వింటూ చూసేసేయండి. నేనైతే సాంగ్స్ పెట్టి వింటూ పని చేసేస్తానండి. ఇవి అయిపోయినాయి కదండి. ఆ వాటర్ ఉడకబెట్టేసి కొంచెం మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకున్నాను. కొంచెం సాల్ట్ ఉప్పు వేసి కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వీటికి చక్కగా పట్టేస్తుందండి, బాగుంటుంది. మనకి ఆనియన్స్ అయితే ఇందాక ఎగిపోయినాయి కదండి. టమాటాలు యాడ్ చేస్తాను. టమాటాలు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కొంచెం సాల్ట్ వేసి దగ్గరికి అయితే అయిపోతాయి. మనకి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత అండి అప్పుడే యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం అండి. తగినంత కారం అయితే ముందే కలిపేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే కొంచెం అవి యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని లైట్గా వాటర్ వేసేసుకుందామండి. 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక ముందే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని సరిపోతుంది. కొంచెం వాటర్ వేసేయండి, 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం, అయిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే మంచిదండి. అది చల్ల నీళ్ళు వేస్తే మళ్ళీ ముక్కలు గట్టి పడిపోతాయి. కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతే గట్టి పడవు ముక్కలు. ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏ పాయింట్లన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.